హనీమూన్ టూర్లో ఇండోర్ వాసి రాజా రఘువంశీ హత్యకి సూత్రధారి భార్య సోనమేనని తేల్చారు పోలీసులు. కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి షిల్లాంగ్లో భర్తను హత్య చేయించినట్లు నిర్ధారణకు వచ్చారు. కేవలం అనుమానాలే కాదు, సోనంతో పాటు మధ్యప్రదేశ్కు చెందిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు ఆధారాలతో సహా. నిందితులు కూడా నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. భర్తతో పాటే ఆ నవవధుని కూడా దుండగులు చంపేసుంటారనుకున్నారు. ఆమె మృతదేహం కోసమే పోలీసులు వెతికారు. సోనంని కిడ్నాప్ చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానించారు. సోనం కోసం పోలీసులు షిల్లాంగ్ని జల్లెడపడుతుంటే తనేమో యూపీలోని ఘాజీపూర్లో ప్రత్యక్షమైంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. మే 11న రఘువంశీతో అట్టహాసంగా జరిగింది సోనం పెళ్లి. మే 20న హనీమూన్ కోసం ఇండోర్ జంట మేఘాలయకు వచ్చింది. 23న ఆ జంట అదృశ్యమైతే 11 రోజుల తర్వాత జూన్ 2న చిరపుంజి సమీపంలో ఓ జలపాతం లోయలో రఘువంశీ మృతదేహం లభ్యమైంది. స్పాట్లో కనిపించలేదు సోనం. 6 రోజుల తర్వాత యూపీలోని ఘాజీపూర్లో ప్రత్యక్షమైంది. అప్పటిదాకా ఆమె ఎట్టిపోయిందని ఆమె కోసం వెతికారు పోలీసులు. కానీ ఘాజీపూర్లో కనిపించిన వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తన జీవితంలోకి ఆహ్వానించిన భర్తకి హనీమూన్లో స్పాట్ పెట్టాల్సిన అవసరం సోనంకి ఎందుకు వచ్చింది? ఆనందంగా పెళ్లి చేసుకుని ఉత్సాహంగా రఘువంశీతో హనీమూన్కి వచ్చిన సోనం ఇంత ప్లాన్డ్గా తన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఈ పెళ్లి ఆమెకి ఇష్టం లేదా? మరొకరితో ప్రేమలో ఉందా? పెళ్లిని తిరస్కరించే అవకాశం ఉండి హనీమూన్ దాకా తీసుకొచ్చి ఇంత దారుణానికి ఎందుకు ఒడిగట్టింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే పనిలో ఉన్నారు పోలీసులు. పెళ్లికి ముందే ఒక యువకుడితో సోనంకి సంబంధాలున్నాయని అనుమానిస్తున్నారు. భర్త రఘువంశీ మర్డర్లో సోనం సూత్రధారి అని పోలీసులు చెబుతుంటే ఆమె తండ్రి దేవీసింగ్ మాత్రం తన కూతురు నిరపరాధి అంటున్నారు. తను ఎలాగోలా ఘాజీపూర్ చేరుకొని డాబా యజమాని ఫోన్ నుంచి తన సోదరుడికి ఫోన్ చేసిందంటున్నారు. 2 కుటుంబాలతో పాటు ఆ జంట కూడా ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నారని సోనం తండ్రి చెబుతున్నారు. మేఘాలయ పోలీసులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే కేసుని తప్పుదో పట్టిస్తున్నారంటున్నాడు దేవీసింగ్. अरे भैया शादी सहमति से हुई थी, दोनों परिवार की सहमति से हुई थी, दोनों के बच्चन की सहमति से शादी हुई थी। वहाँ की जो सरकार है वो स्टार्टिंग से पहले दिन से ही गलत बोल रही है, झूठ बोल रही है वो। हाँ, कहाँ के हैं कहाँ के नहीं है। और बच्ची रात में क्या बोलते हैं गाजियाबाद में आई है, वो होटल वाले से उसने मोबाइल लिया और फिर फोन लगाया भाई के लिए। वही चीज़ है ना कि उसके चंगुल से बिटिया निकल के नहीं, और इसके बाद में ढाबे वाले के पास पहुंची, वहाँ उससे रोई ढाबे वाले से। रोने के बाद में उसने मोबाइल दिया ढाबे वाले ने। अच्छा। हाँ, ढाबे वाले ने मोबाइल दिया तो फिर उसने गोविंद जी को फ़ोन लगाया। अच्छा। हाँ, तो गोविंद जी ने फिर रात को फ़ोन लगाया तो वहाँ पुलिस पहुंची थाने की, वहाँ ढाबे पर, ढाबे से वहाँ की पुलिस लेके आई है। वो लोग बिल्कुल 100% गलत दावा कर रहे हैं। वो लोग निराधार झूठ बोल रही है, क्योंकि वहाँ की पुलिस फंस रही है उस मामले में, इसलिए वो लोग ये दावा उल्टा दावा कर रहे हैं। भाई हम क्यों करवाएंगे ये चीज़? मैं आपसे पूछूं, ये बच्ची भी क्यों करवाएगी? बच्ची अगर ऐसा करवाती तो घूमने क्यों जाती? అది హనీమూన్కి వెళ్ళి భార్యే భర్తను చంపించింది, ఆధారాలు దొరికాయి. లేకపోతే ముందే ఎందుకు ఆమె కంప్లైంట్ ఇవ్వలేదు? 6 రోజుల తర్వాత కనిపించిన తర్వాత ఇప్పుడు ఒప్పుకుంది. ఆమెకు మరో 3 సపోర్ట్ చేశారు. అందరూ కలిసి భర్తను చంపేశారు. ఇంకా పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతుంటే సోనం తండ్రి మాత్రం ఆయన వర్షన్ వినిపిస్తున్నారు. లేదు, ఇది అలా జరిగింది కాదు, నా కూతురు నిరపరాధి అని వాదిస్తున్నారు.